హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జేవి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పబోయే రెసిపీ టేస్టీ అండ్ హైజీనిక్ హోమ్మేడ్ సమోసా. హైజీనిక్ అండ్ టేస్టీ, హెల్తీ అని నేను అన్ను, ఎందుకంటే అది డీప్ ఫ్రై కాబట్టి. బట్ అప్పుడప్పుడు ఇంట్లో టేస్టీగా హైజీనిక్గా చేసుకుని తింటే బాగుంటుంది బయట ఫుడ్ కన్నా. అండ్ అది ఎలా చేసుకోవాలో ఏంటో అనేది ఇప్పుడు నేను మీకు చెప్పేస్తా. ముందుగా స్టవ్ మీద పొటాటోస్ని కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి. పొటాటోస్ బాయిల్ అయ్యేలోపు మనం చపాతీని కలిపేసుకోవాలి. చపాతీని కలిపేసుకున్న తర్వాత పొటాటోస్ బాయిల్ అయిపోతాయి కాబట్టి మనం పీల్ ఆఫ్ చేసుకొని సింపుల్గా లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అండ్ కారం వేసి ముద్దగా కుర్మాలా చేసుకోవాలి. మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న చపాతీ ముద్దని బాల్స్లుగా చేసుకొని సపరేట్ చేసుకొని ఒక్కొక్క బాల్ని చపాతీ ముద్దలా పాముకొని దాన్ని 2 పీసెస్లో కట్ చేసుకుంటాం. ఒక్కొక్క పీస్ని ఒక్కొక్క సమోసా షేప్లోకి పెట్టి అందులో కుర్మా పెట్టి అది స్టిక్ అయి ఉండడానికి మనం మైదాని ముందుగుండగా కలిపి పెట్టుకోవాలి. దాని మీద అప్లై చేసి అది పెడితే స్టిక్ అయ్యి సమోసా షేప్లో మనకు వచ్చేస్తుంది. దాన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆ ఆయిల్లో ఈ సమోసానన్నీ ఫ్రై చేసుకొని కెచప్తో పెట్టుకొని తింటే చాలా టేస్టీ అండ్ హోమ్మేడ్ హైజీనిక్ సమోసా మనకి రెడీ అయిపోద్ది. సో ఇలాంటి వంటలు మరిన్ని కావాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.